హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. ఈ రోజే అనమాట మా ఊర్లో పెద్ద ఎవర అంటే నైట్ పోతుని బలి ఇస్తారనమాట. అంటే దున్నిపోతుని బలిస్తారు. ఇంకా నెక్స్ట్ రోజు చుట్టాలందరినీ పిలుచుకొని ఇట్లా ఫంక్షన్ అయితే చేస్తారనమాట. అప్పటికే మేము లేచేసరికి మొత్తం పనులు అయితే స్టార్ట్ అయిపోయినా. చూడండి, గోట్ని మొత్తం కోసేసారనమాట. చికెన్, మటన్ ఇంకా మొత్తం అయితే వెరైటీస్ చేస్తున్నారు ఇక్కడైతే. ఇట్లా కట్ చేస్తున్నప్పుడు మీకు చూడాలంటే ఇష్టమా? కామెంట్ చేయండి. నాకైతే ఏం నచ్చదు, అస్సలు నచ్చదు. కానీ వీడియో కోసం అని చెప్పి అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే మంచి కోడికి స్నానం చేసి బట్టలు అయితే కప్పి పెట్టిన అనమాట. అంటే అది కూడా కట్ చేయాలి, అందుకని చెప్పేసి తీసేసి చూసేసారా, అప్పుడే కట్ చేస్తున్నారు. ఇంకా చూసేలోపే మేమైతే టిఫిన్కి ఇంకా ఉగ్యాని అయితే తినేసాం. ఇక్కడైతే మొత్తం అందరూ పనులు అయితే చేస్తున్నారు అనమాట. మంచిగా డాడీ అయితే వంట చేపిస్తున్నాడు. ఇంకా అన్న, తిలక్, బన్నీ అందరూ ఏదైనా ఒక పని చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే చుట్టాలు అందరూ వస్తారు కదా, వాళ్ళ వచ్చరికి మొత్తం వంట అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అసలు ఊర్లో అయితే అందరూ చేసుకుంటున్నారు అనమాట ఈ పండుగ అయితే. ఎందుకంటే ఊరికి 12 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది అనమాట. అందుకే ఇంకా అందరూ టెంట్ వేసుకుని అయితే చేస్తున్నారు. వీరంటే మీకు ఎంతమంది పోయినా కామెంట్ చేయండి. చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు వస్తే మాత్రం మస్తు భయం అవుతుండే. అసలు ఇంకా వీళ్ళకి పట్టిస్తుండే అని భయపడి వస్తుండే కదా మమ్మీ వాళ్ళు కూడా. ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళంటే అదే భయం ఉంటుంది అనమాట. కోసుకుంటారు, అసలు ఘోరం ఉంటుంది వీళ్ళదైతే. ఏందో ఏమో. మా ఇంటి ముందర అయితే గవర్నమెంట్ ఒక పార్క్ ఉంటుంది అనమాట. ఆ పార్క్ని అయితే మేము మస్తు విధాలుగా వాడుకుంటాం. చూడండి, అసలు వంటలు, ఫుడ్ తినేది అంతా ఇక్కడనే అనమాట. ఈ మధ్య అయితే అందరు దీనిలో రిసెప్షన్స్, ఫస్ట్ బర్త్డేలు అన్నీ చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళు పార్కింగ్కి, కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్ కూడా యూజ్ చేసుకున్నారు అనమాట. మస్తు అంటే మస్తు ప్లస్ పాయింట్ అయింది ఈ పార్క్ ఉండడం వల్ల మా ఇంటి ముందు అయితే. అసలు మా ఇల్లు అయితే ఎక్కడ చూసినా గిన్నెలు, గిలాసాలు మొత్తం హడావిడి ఉంది అనమాట. చూడండి, ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళైతే మంచిగా ఫోటో తీస్తున్నాను, పోజ్ ఇస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే. నాకు మస్తు నవ్వు వచ్చిండే అప్పుడైతే. ఇంకా నేనైతే ఇంకా బయటికి లోపలికి తిరుగుకుంటూ వీడియోస్ కోసం అయితే చూస్తున్నా. మ్యాక్సిమం ఇంకా కనిపించిన మొత్తం వీడియో తీసినాను. ఇంకా చిన్నోడు కొంచెం అందరిని చూసి కొంచెం భయపడాడు అనమాట. ఇంకా ఆయన ఎత్తుకొని ఉండడమే సరిపోయింది. ఇక్కడైతే చిన్నోడు బెలూన్స్ అంటే చిన్నపిల్లలు వేరే వాళ్ళు తీసుకున్నారంట. ఇంకా అందుకని చెప్పేసి గట్టిగా అరుస్తుంది, నా బెలూన్ మీరు ఎందుకు తీసుకున్నారు అన్నట్టు. ఇంకా ఆయన కోసం అయితే మస్తు బెలూన్లు అవన్నీ కొన్నాం, కానీ ఎవరితో షేర్ చేసుకోడంట. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇక్కడైతే. నేనైతే వీళ్ళని చాలా డేస్ తర్వాత మీరుతున్నాను. నాకు అందరూ అంటే మస్తు ఇష్టం, కానీ చాలామంది నన్నే హేట్ చేస్తారు. నాకు అది ఎందుకో అర్థం కాదు. ఇక్కడైతే మొత్తం మా అక్క వాళ్ళు, ఇంకా మా అమ్మమ్మ, తాత వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇంకా చిన్నోడిని అయితే పడుకోబెట్టేసి జస్ట్ ఇట్లా వెళ్ళిన అనమాట బయటికి. ఇక్కడ పిన్ని వాళ్ళైతే మంచిగా పలకరిస్తారు అనమాట. నేను చాలా డేస్ తర్వాత వెళ్తాయి కాబట్టి ఇంకా అందరూ మంచిగా నా దగ్గరకు వచ్చి పలకరిస్తారు. ఆ రోజు నాకు ఎందుకు ఈ టాప్ చాలా నచ్చిండే కాబట్టి ఇంకా ఊకే అద్దంలో చూసుకున్నా. మీకు కూడా నా టాప్ నచ్చిందేమో కామెంట్స్ చేయండి. లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను ఈజియోలోనే తీసుకున్నా. అదే ట్రెండ్స్లో ఆఫర్ ఉన్నప్పుడు అయితే వెళ్ళి తీసుకున్నా కదా, అవే ఇవైతే. ఇంకా మా అమ్మమ్మ అయితే మా మమ్మీ భక్షాలు చేసింది, అవైతే పెట్టింది, తింటున్నారు అనమాట. ఇంకా మా అమ్మమ్మ ఏమో నాకు తినిపించింది. తర్వాత అరవింద్, హరీష్ వాళ్ళందరూ తినేసిరు కొంచెం లైట్గా. అక్కడ ఉన్న ఎండలకి మనిషికి ఒక ఫ్యాన్ కూడా తక్కువే అనమాట. ఎందుకంటే అంత ఎండలు ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఫుడ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడేమో మందు సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఉపేందర్ అంకుల్, ఇంకా డాడీ, ఇంకొక అంకుల్ అందరు కలిసి తాగుతున్నారు. ఇంకా చికెన్, మటన్ వస్తున్నాక సుక్క ముక్క లేకపోతే ఎట్లా చెప్పండి. అందుకే ఇక్కడైతే మంచిగా తాగుతున్నారు వీళ్ళైతే. నేను చుట్టాలందరూ తింటున్నప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఇంకా జస్ట్ మా వారు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ తీస్తున్నాను. ఫస్ట్ అయితే నేను బగారన్న, మటన్ కర్రీ, ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ కూడా వేసుకున్నా. ఇంత పెట్టిన తర్వాత అసలు తినబుద్ధి కాలేదు. మళ్ళీ డాడీకి అయితే కొన్ని పీసెస్ ఇచ్చేసి నేను కొంచెం తినేసి ఇంకొచ్చేసిన. నేను తినే వరకు అయితే అరవింద్ చిన్నోని చూసుకుంటే మంచిగా కార్ల పిల్లలందరూ కలిసి ఎక్కి మంచిగా అయితే ఇలా ఆడిపించుకుంటున్నారు అనమాట. నిజంగా అసలు ఇంత ఎండకి ఎలా బతకాలో ఏమో అన్న పరిస్థితి వచ్చింది అక్కడికైతే. ఇంక ఇక్కడ మంచిగా టెంట్లు ఉన్నందుకు మంచిగా తినేసి అందరికీ రిలాక్స్ అయితే అవుతున్నారు, మంచిగా కూర్చున్నారు అనమాట. నేనేమో లోపల ఏమైనా ఖాళీ ప్లేస్ ఉందేమో చిన్న కోసం అని చూద్దామని పోయినా, కానీ ఖాళీ ప్లేసే లేదు. పప్ప పెడితే బయటకు పోదాం, ఇక బుయ్యి పోదాం, నాని బుయ్యి పోదాం, అక్కకి పప్ప పెట్టు. లేదో ఇట్లా అంటుంది. తాత నీళ్ళు దాని అదో ఆడని, అదో ఆడ, అదో తాత చూడు ఏడి తాత, పోదాం. ఫ్యాన్ గాలి పిలువు, అదో చూస్తుండే. మేమైతే మ్యాక్సిమం టైం చిన్నైతే కార్లోనే పెట్టినాం అనమాట. ఎందుకంటే కార్లో ఏసీ ఉంటుంది కాబట్టి కొంచెం కార్లో ఏసీ వేసుకొని కూర్చున్నాడు. ఇంకా ఫైనల్గా నాకు కొద్దిసేపు ఇట్లా ఒరుగుదామని ఒరిగినా, కానీ మళ్ళీ అప్పుడే చిన్నోడు అయితే వచ్చిండు అనమాట. ఇంకా రాగానే ఇంకా కొంచెం ఫీడింగ్ ఇద్దామని చెప్పి అయితే ఉన్నా. ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ఫుల్ డ్యాన్స్లు అయితే చేసారు. నేను అన్ని షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మేము అందరం జాతరలోకి వెళ్దామని అయితే వెళ్ళినాం. మాకు జాతర కొంచెమే కనిపించింది గైస్. అసలు ఎక్కువ అయితే మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మస్తు ట్రాఫిక్ ఉన్నది, ఇంకెళ్ళలేదు. ఇంకా తర్వాత కొంచెం అట్లా ముందరికి వెళ్ళి ఏమైనా తిని టైంపాస్ చేద్దామని చెప్పేసి కొంచెం ముందుకు పోయినాం. ఇంకా అన్నీ కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఏదైనా గాజులు చూద్దామన్నా కూడా మాకు అసలు ఏం నచ్చలేదు. చూపిస్తాను చూడండి మీకు అవన్నీ.
చిన్నగా ఉన్నప్పుడైతే ఇట్లా ఫోన్ కోసం అవన్నీ ఎంత కొట్లాడుతుండేనో, ఇప్పుడైతే ఇవన్నీ చూస్తే అయ్యో దీనికోసం అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆ ఫోన్ చూసి తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకొని వేస్ట్. చిన్నోడు తీసుకుని కానీ అప్పుడే అది పోయినాయి కూడా. ఇంకా ఇక్కడైతే బ్యాంగిల్స్ చూస్తున్నాం. నాకైతే అసలు నచ్చలే ఈసారి స్టాక్ అయితే ఏం మంచిగా అనిపిస్తుంది, అన్ని డల్గా కనిపించినాయి కాబట్టి ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు బ్యాంగిల్స్. బీచ్ పళ్ళ మాత్రం మంచిగా తీసుకున్నా. మా చిన్న అసలు ఎంత క్యూట్ ఉండో, అసలు ఆ స్పెక్ట్స్ అయితే మస్తు అంటే మస్తు బాగున్నాయి అనమాట. చిన్నగా తెచ్చేసుకుంటూ ఒక జత అయితే. ఇంకా అత్తమ్మ కోసం అయితే ఇక్కడ పింక్ బ్యాంగిల్స్ చూస్తున్నాం. ఈ పింక్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, 100 రూపీస్ డజన్ అట్లా పడ్డాయి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలకు అట్లా కొన్ని జతలు తీసుకొని ఇంక వెళ్ళిపోయినాం అనమాట. బ్యాంగిల్స్ అయితే ఎక్కడ నచ్చలేదు. కానీ ఏమన్నారంటే ఇంకా లోపలికి ఊర్లోకి అయితే చాలా అయితే పెట్టిరంట. ఇక్కడ మా హరీష్ అయితే ఇది తీసుకున్నాడు, అసలు ఆగుతలేడు, ఇంకా అసలు కొడుతూనే ఉండు. మొత్తం జాతర వైపు మొత్తం హరీష్ దగ్గరనే ఉండే అనమాట. ఆ రోజు అయితే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక్కడ చూడు సూపర్ ఉంది, నీకే బాగున్నాయి. చిన్న కాళ్ళకి చిన్నగా బాగున్నాయి. ఏం బాగున్నాయి లక్ష్మి. జాతర వైబ్స్ మొత్తం హరీష్ ఖాన్. మేమైతే ఇంకా జాతరలో కొంచెం షాపింగ్ అయితే చేసి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. అసలు జడేసుకోనికి కూడా లేకుండా అనమాట. ఇంక ఎట్లున్నదా అని అట్నే వెళ్ళిపోయినా. అసలు జడేసుకోలే, మొహం కడుకోలే, మార్నింగ్ స్నానం చేసినామంటే కథ మీకు బయటనే అయిపోయింది. కాబట్టి ఇంకా అట్లనే వెళ్ళిపోయినా, మళ్ళీ ఎందుకు లేట్ చేయడం అని చెప్పేసి. ఇదే అనమాట మా ఊరిలో జరిగిన జాతర. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మోర్ బై గైస్.